మనకి ఇప్పుడు అమెరికా ఇండియా మీద 50% టారిఫ్ వేసింది కదా. మరి 50% టారిఫ్ వేసిన తర్వాత కొంతమందికి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. ఏంది, అరే బాబు ఇటువైపు చూస్తేనేమో అమెరికా అసలు వరుసగా టారిఫ్లు పెంచుకుంటూ పోతా ఉంది. మరి మన ఇండియా చూసుకుంటేనేమో ఆ టారిఫ్ను కూడా అసలు వాళ్ళని లెక్కే చేయట్లేదు. ఈవెన్ మనకి ట్రంప్ కాల్ చేసినా సరే మోడీ గారు లిఫ్ట్ చేస్తుందో లేదు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఫ్యూచర్లో అయినా సరే అమెరికాకి అదేవిధంగా ఇండియాకి మధ్య మరి సరైన సంబంధాలు ఉంటాయా అనే డౌట్లు కూడా మీకు రావచ్చు. అయితే దీని గురించి నేను చెప్పడం కంటే యుఎస్కు సంబంధించిన ట్రెజరీ సెక్రటరీ, అతని పేరు స్కాట్ బెసెంట్ అనమాట. అయితే అతను దీని గురించి కొన్ని కీలక కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అయితే అతను ఏమన్నాడు అంటే, ఫస్ట్ ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. ట్రంప్కి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి వీళ్ళిద్దరి మధ్య చూసుకుంటే పర్సనల్గా చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇంకో పక్కన అమెరికా చూసుకుంటే వీళ్ళేమో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరి ఇంకో పక్కన ఇండియా పరిస్థితి కనుక చూసుకుంటే వీళ్ళేమో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సో ఈ రెండు అయితే ఖచ్చితంగా ఫ్యూచర్లో కలిసే ఛాన్సే ఉంది. కానీ ఇక్కడ మీరు ఆయిల్ విషయం అంటారా? ఆయిల్ విషయం అనేది ఏది మనకి టారిఫ్లు అంటే మరి కేవలం రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నారు అనే ఉద్దేశంతో మాత్రమే ఈ టారిఫ్లు పెంచింది కాదు. మరి ఇంకో పక్క చూస్తేనేమో ఇదే టారిఫ్ మీద మరి భారత్ కూడా మరి చర్చలు జరపడానికి ముందుకు వచ్చింది. అయితే మరి ఈ చర్చలకి ఒక ఎండ్ పాయింట్ అయితే రాలేదు. సో దీని గురించి ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా మరి ఒక డెసిషన్ అయితే తీసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఎట్టి పరిస్థితుల్లో మరి వీళ్ళిద్దరి మధ్య వైరం ఉండిద్దని అయితే మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో అమెరికా అదేవిధంగా భారత్ ఈ రెండు కూడా ఖచ్చితంగా కలిసి ముందుకెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. సో ఖచ్చితంగా అదే జరిగిద్దని చెప్పేసి ఆయన అయితే దీని గురించి మాట్లాడటం జరిగిందనమాట. సో ఓవరాల్గా కనుక దీని గురించి మనం మాట్లాడితే ఇది ఏదో వాళ్ళకల్లే డొనాల్డ్ ట్రంప్ వచ్చాడు కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ అయింది. సో మళ్ళీ అతను చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి సో మళ్ళీ ఇండియాకి మధ్య అదేవిధంగా అమెరికాకి మధ్య మళ్ళీ సత్సంబంధాలు పెరిగే ఛాన్సే ఉంటుంది. సో దీని గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇదంతా కూడా ఒక టెంపరీగా అనే చెప్పాలి.